కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంపింగ్ స్టేషన్ కాదు, ఒక కాలువ కాదు, ఒక ఆనికట్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, రాజరాజేశ్వర సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న, ఇంకా మల్కపేట రిజర్వాయర్, ఇట్లా చెప్తూ పోతే గంధమల్ల, బస్వాపూర్ 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 పంపింగ్ స్టేషన్. పంపింగ్ స్టేషన్లు అంటే మనకు సింపుల్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారు మీ తాతగారు వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేస్తారు. మన పొలంలో బోర్ వేసినప్పుడు మరి భూమి లోపలికి వెళ్ళి నీళ్లు పైకి గుంజాలంటే 3 HP 5 HP మోటార్ పెడతారు. అట్లాగే మరి 80 మీటర్ల కాడ ఉన్న నీళ్లను 618 మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు 2-3 TMCల నీళ్లు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి. ఒక TMC నీళ్లు అంటే ఎంత అంటే, ఒక మీకు అందాజ కోసం చెప్తున్నా, ఒక TMC అంటే హైదరాబాద్ లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసి ఉంటారు కదా, చూసిందా లేదా? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూసారు కదా. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 TMC అంటే రోజుకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే కెపాసిటీ ఎంత అంటే రోజుకు 3 హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు 80 మీటర్ల కాడ లేపి 618 మీటర్ల కాడికి తీసుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం. గంత పెద్ద ప్రాజెక్ట్ అది. మరి గన్ని నీళ్లను ఎత్తాలంటే ఎంత పెద్ద మోటార్లు కావాలి, ఎంత పెద్ద పంపులు కావాలి. ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ లో, పంప్ హౌస్ లో ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. మనం పొలంలో పెట్టుకునేది 5 HPలు 3 HPలు, ఇదేమో మెగావాట్లు. ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్ లో 12 ఉంటాయి, 21 ఉంటాయి. ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. కాంగ్రెస్ వాళ్ళ కనీసం కల్పనలో కూడా ఆలోచన చేయలేని ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది. మరి కట్టినాక ఏం చేయాలి? ఇటు కాంగ్రెస్ వానికి మనసున పడతలేదు, అటు బీజేపీ వానికి మనసున పడతలేదు. మళ్ళా కేసీఆర్ కు రైతులు ఓట్లేస్తారు, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది. ఎట్లన్నా చేసి వీళ్ళని బదనాం చేయాలి అని చెప్పి ఒక దుకాణం స్టార్ట్ చేశారు. ఏం మొదలు పెట్టినరు? కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్లు మింగినరు, 1,00,000 కోట్లు పోయినాయి అని మొదలు. ఒకరోజు కేసీఆర్ గారు డైరెక్ట్ గా అడిగిండు, అసెంబ్లీలో హరీష్ రావు గారు అడిగిండు, అరే మేము ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, ఇప్పటిదాకా ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు రానేవట్టే, 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది రా భయ్ చెప్పుర్రి అంటే అప్పటి నుంచి మళ్ళీ తెల్లారి నుంచి వరుస మార్చింది. అట్లా కాదు, అవినీతే కాదు, ఇలా చాలా వేరే జరిగినాయి అని వేరే రకంగా ఈ ప్రాజెక్టును బద్నాం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా,